ఈ వీడియోలో మనం మన శరీరంలోని ఒక అద్భుతమైన అవయవమైన కన్ను గురించి తెలుసుకుందాం. అసలు మనం వస్తువులను ఎలా చూడగలుగుతున్నాం? మన కంటిలో ఏమేమి భాగాలు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? రండి, కంటి నిర్మాణాన్ని చాలా సులభంగా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే కంటి నిర్మాణాన్ని అడ్డుకోత పటం ద్వారా పరిశీలిద్దాం. మన కంటిలో ఎప్పుడు తెల్లగా కనిపించే భాగాన్ని శ్వేతపటలం అంటాం. ఇది చాలా మందంగా, దృఢంగా ఉండే తంతుయుత కణజాలం. మన కనుగుడ్డుకు ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇచ్చేది కూడా ఇదే. ఈ శ్వేతపటలం లోపలున్న సున్నితమైన భాగాలకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు, మనం వస్తువులను చూస్తున్నప్పుడు కనుగుడ్డును అటు ఇటు సులభంగా కదిలించడానికి మరియు కండరాలు అతుక్కోవడానికి ఒక బలమైన ఆధారంగా కూడా పనిచేస్తుంది. కంటికి ముందు వైపు ఉబ్బెత్తుగా మరియు వక్రంగా ఉండే ప్రధాన భాగాన్ని శుక్లపటలం అంటే కార్నియా అంటాం. ఈ శుక్లపటలం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. అందుకే మనం దాన్ని నేరుగా చూడలేం. ఇది కంటి లోపలికి కాంతి కిరణాలను వంచి పంపడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది చాలా సున్నితమైనది కాబట్టి దానికి రక్షణగా ఉపకళా కణాలతో కూడిన ఒక పలుచని పొర ఉంటుంది. దీన్నే నేత్రవరణ పటలం లేదా కంజక్టివా అని అంటాం. మనం ఎప్పుడైనా కంటిని గట్టిగా నలుపుకున్నప్పుడు శుక్ల పటలానికి గీతలు పడకుండా ఈ కంజక్టివా ఒక కవచంలా కాపాడుతుంది. ఇది కంటిని ఎప్పుడు తేమగా ఉంచుతూ దుమ్ము, ధూళి కణాల నుండి రక్షిస్తుంది. మనం ఎదుటివారి కళ్ళను చూసినప్పుడు కేవలం ఈ శుక్లపటలాన్ని మాత్రమే చూడగలం. లోపల ఉండే ద్రవ భాగాలని మనం నేరుగా చూడలేం. శుక్లపటలం వెనుక ఒక గది లాంటి నిర్మాణం ఉంటుంది. ఇది ఎప్పుడూ ఒక ద్రవంతో నిండి ఉంటుంది. దీన్నే నేత్రోదక ద్రవం అంటారు. ఇందులో ప్రధానంగా నీరు, కొన్ని లవణాలు మాత్రమే ఉంటాయి. ఇది కంటి ముందు గదిని అంటే యాంటీరియర్ ఛాంబర్‌ని పూర్తిగా నింపుతుంది. ఇప్పుడు ఒక కాంతి కిరణం కంటిలోకి ప్రవేశిస్తుందని ఊహించుకోండి. శుక్లపటలం దాన్ని కొద్దిగా వంచుతుంది. ఆ తర్వాత ఆ కిరణం నేరుగా నేత్ర కటకాన్ని చేరుకుంటుంది. ఇక్కడ నేత్ర కటకం అంటే లెన్స్ అని. ఈ కటకం రెండు వైపులా ఉబ్బెత్తుగా ఉండే ద్వికుంభాకార కటకం అంటే బైకాన్వెక్స్ లెన్స్. కాంతి కిరణం కటకాన్ని తాకగానే అది ఇంకా కొంచెం లోపలికి వంగుతుంది. వస్తువులు దగ్గరగా ఉన్నాయా లేదా దూరంగా ఉన్నాయనే దాన్ని బట్టి ఈ కటకం మందంగా లేదా పలుచగా తన ఆకారాన్ని మార్చుకుంటుంది. ఇలా నేత్ర కటకాన్ని మందంగా లేదా పలుచగా చేసే కండరాయుతమైన భాగాన్ని సిలియారి దేహం అంటే సిలియారి బాడీ అంటారు. ఇందులో ముఖ్యంగా అవలంబన స్నాయువులు ఉంటాయి అంటే సస్పెన్సరీ లిగమెంట్స్. ఇవి ఒకవైపు నేత్ర కటకానికి, మరోవైపు సిలియారి కండలానికి బలంగా అతుక్కుని ఉండి కటకాన్ని సరైన స్థానంలో ఉంచుతాయి. ఈ సిలియారి కండరాలు, అవలంబన స్నాయువులు కలిసి అవసరానికి తగినట్లు కటకం ఆకారాన్ని మారుస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక పెద్ద సిలియారి దేహంగా ఏర్పడతాయి. ఇది నిరంతరం నేత్రోదక ద్రవాన్ని స్రవిస్తూ ఉంటుంది. మనం నీటి అడుగున ఈత కొడుతున్నప్పుడు ప్రతిదీ ఎందుకు మనకు మసకగా కనిపిస్తుందో తెలుసా? సాధారణంగా కాంతి కిరణం గాలి గుండా ప్రయాణిస్తుంది కదా! గాలి గుండా ప్రయాణించి శుక్లపటాలాన్ని తాకినప్పుడు అది ఒక నిర్దిష్టమైన కోణంతో వంగుతుంది. కానీ నీటి అడుగున ఉన్నప్పుడు గాలికి బదులుగా నీరు ఉంటుంది. అందువల్ల కాంతి కిరణం వంగే కోణంలో మార్పు కనిపిస్తుంది. ఇలా జరగడం వల్ల కాంతి కిరణాలు నేత్రపటలం మీద సరిగ్గా కేంద్రీకరించబడవు. అందుకే నీటిలో అన్నీ మనకు మసకగా కనిపిస్తాయి. నీటి అడుగున స్పష్టంగా చూడ్డానికి మనం ఈత కళ్ళద్దాలు పెట్టుకుంటాం కదా! ఇవి శుక్లపటలం ముందు ఒక చిన్న గాలి పొరను అదనంగా ఏర్పరుస్తాయి. తద్వారా కాంతి కిరణాలు సరైన కోణంలో వక్రీభవనం చెందుతాయి. ఇక కంటిలో రంగును కలిగి ఉండే భాగాన్ని తారక అంటే ఐరిస్ అంటారు. కొంతమందికి నీలం లేదా ఆకుపచ్చ రంగు కళ్ళు ఉండడానికి కారణం ఈ తారకలో ఉండే వర్ణద్రవ్యమే. ఈ తారకలో రెండు విభిన్న రకాల కండరాలు ఉంటాయి. ఇవి అవసరానికి తగ్గట్టు సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటాయి.
అలా కదిలినప్పుడు కంటి మధ్యలో ఉండే రంధ్రం పరిమాణం మారుతూ ఉంటుంది. ఈ రంగు భాగాన్ని తారక అని, దాని మధ్యలో ఏర్పడిన రంధ్రాన్ని కనుపాప అని అంటారు. కనుపాప పరిమాణాన్ని తారక పూర్తిగా నియంత్రిస్తుంది. బయట బాగా చీకటిగా ఉన్నప్పుడు కంటి లోపలికి ఎక్కువ కాంతి వెళ్ళడానికి వీలుగా ఈ రంధ్రం పెద్దదిగా మారుతుంది. అదే ప్రకాశవంతమైన ఎండలో ఉన్నప్పుడు తక్కువ కాంతి ప్రవేశించేలా తారక సంకోచించి కనుపాపను చిన్నగా చేస్తుంది. దీనివల్ల మనం చూసే వస్తువుపై ఏకాగ్రతతో దృష్టి సాధించగలుగుతాం. కంటిలోకి వెళ్ళిన కాంతి కటకాన్ని తాకి వక్రీభవనం చెందిన తర్వాత కాచాబ ద్రవం అంటే విట్రియస్ హ్యూమర్ దాని గుండా ప్రయాణిస్తుంది. కంటి వెనుక ఉన్న విశాలమైన గదిని ఈ కాచాబ ద్రవం పూర్తిగా ఆక్రమించి ఉంటుంది. ఇది అచ్చం జెల్లీలాగా ఉండే చిక్కటి పదార్థం. ఈ కాచాబ ద్రవంలో నీరు, లవణాలు, ప్రోటీన్లు ఉంటాయి. ముఖ్యంగా ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ద్రవం నేత్ర కటకాన్ని దాని స్థానంలో దృఢంగా నిలిపి ఉంచడానికి, కనుగుడ్డు కుచించుకోపోకుండా ఉండడానికి, ఒక ఆకారాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉండడం వల్ల కాంతి దీని గుండా ఎలాంటి అవరోధం లేకుండా ప్రయాణించి కంటి వెనుక భాగానికి చేరుకుంటుంది. కంటి వెనుక భాగాన ఈ కాంతి నేత్రపటలం అనే సున్నితమైన పొరను తాకుతుంది. ఈ నేత్రపటలం కనుగుడ్డు వెనుక భాగాన్ని మరియు లోపలి వైపు నుండి కప్పి ఉంచుతుంది. ఇందులో కాంతి గ్రాహకాలు అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. అంటే ఫోటో రిసెప్టార్స్. ఇవి కాంతి కిరణాలు స్వీకరించి మెదడు అర్థం చేసుకోగలిగే నాడి ప్రచోదనాలుగా తక్షణం మారుస్తాయి. నేత్రపటలం ఎర్రటి రంగులో ఉంటుంది. అందుకే రాత్రిపూట కెమెరా ఫ్లాష్తో ఫోటో తీసినప్పుడు ఆ ఫ్లాష్ కంటి నేత్రపటలం మీద పడి పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తనం చెందిన కాంతి వల్లే ఫోటోలో కళ్ళు ఎర్రగా కనిపించే రెడ్ ఐ ఎఫెక్ట్ వస్తుంది. ఆధునిక కెమెరాల్లో ఈ సమస్యను తగ్గించడానికి ఫోటో తీసేటప్పుడు ముందు ఒకసారి, తర్వాత అసలు ఫోటోకి ఇంకోసారి ఫ్లాష్ వేస్తుంది. మొదటి ఫ్లాష్ కనుపాప పరిమాణాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అసలు ఫోటో తీసేటప్పుడు కనుపాప చిన్నదిగా ఉండడం వల్ల నేత్రపటలం మీద పరావర్తనం చెందే కాంతి తీవ్రత తగ్గిపోయి కళ్ళు ఎర్రగా పడే సమస్య తగ్గుతుంది. ఇక నేత్రపటలం గ్రహించిన సంకేతాలను నాడి తంతువులు దృక్నాడి ద్వారా నేరుగా మెదడుకు చేరవేస్తాయి. ఇక్కడ దృక్నాడి అంటే ఆప్టిక్ నర్వ్. ఈ సమాచారాన్ని బట్టి మనం చూస్తున్న వస్తువును మెదడు విశ్లేషిస్తుంది. ఇప్పుడు నేత్రపటలం కింద ఉండే మరో నిర్మాణం గురించి తెలుసుకుందాం. దీన్ని రక్తపటలం అంటారు. ఇది రక్తకేశ నాళికలతో కూడిన వలలాంటి నిర్మాణం. ఇది నేత్రపటలానికి కంటిలోని ఇతర కణాలకు నిరంతరం పోషణను అందిస్తుంది. ఈ రక్తపటలంలో నలుపు రంగు వర్ణద్రవ్యం దట్టంగా ఉంటుంది. అందుకే కనుపాప గుండా చూసినప్పుడు లోపల నల్లగా కనిపిస్తుంది. అయితే పిల్లులు వంటి జంతువుల్లో ఈ రక్తపటలంలో వర్ణద్రవ్యం ఉండదు. వర్ణద్రవ్యం లేకపోవడం వల్ల వాటి రక్తపటలం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది వాటికి రాత్రిపూట మెరుగైన దృష్టిని ఇస్తుంది. మానవుల్లో కంటికి పక్క నుండి వచ్చే కాంతిని రక్తపటలం గ్రహించకపోతే అది నల్లగా ఉండే రక్తపటలం చేత పూర్తిగా శోషించబడుతుంది. కానీ పిల్లులలో కాంతి కిరణం రక్తపటలంపై పడి పరావర్తనం చెంది మళ్ళీ నేత్రపటాలాన్ని తాకుతుంది. దీనివల్ల కాంతి కిరణాన్ని గ్రహించడానికి నేత్రపటాలానికి రెండు అవకాశాలు లభిస్తాయి. అందుకే పిల్లలకు రాత్రిపూట దృష్టి బాగా ఉంటుంది. ఇక మానవ కంటిలో నేత్రపటలంలో ఉండే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న గుంట లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే ఫోవియా అంటారు. ఈ ఫోవియా మాక్యులా అని పిలువబడే ఒక విశాలమైన ప్రాంతం మధ్యలో అమరి ఉంటుంది. ఈ ఫోవియాలో శంకువులు అంటే కోన్స్ అధిక సంఖ్యలో ఉంటాయి. మనం ఒక వస్తువును అత్యంత స్పష్టంగా
సూక్ష్మ వివరాలతో చూడ్డానికి ఈ ఫోవియా, అందులో ఉండే శంకువులే ప్రధాన కారణం. కాబట్టి ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ మన కంటిలోని అద్భుతమైన నిర్మాణాలు మరియు అవి పనిచేసే విధానాలు. ఏ చిన్న భాగం లేకపోయినా మనం ఈ రంగుల ప్రపంచాన్ని ఇంత స్పష్టంగా ఆస్వాదించలేం. కాబట్టి ఈ వీడియో మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను.